డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. చెప్పి హామీలను ఎక్కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక వీళ్ళతో కాదని అర్థమైపోయింది. వీళ్ళు ఏం చేసినా వీళ్ళతో కాదు అని అర్థమైంది. చేస్తే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఇది సుధలాంచాలని చెప్పి భావిస్తాను. ఎవరు ఎవరు నిలదీస్తారు? బీఆర్ఎస్ నిలదీస్తారు. నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏబీసీకి అధికారం ఇచ్చిన వాళ్ళు చెప్పండి మీరు. ఏబీసీ నాయకుడు మన నరేంద్ర భాయ్ సాబ్ ఉన్నాడు. ఏ పార్టీలో ఉండే ఆయన? ఎందుకు వెళ్ళి వచ్చిండు? ఇవాళ ఆమె ఉండే మా సినిమా యాక్టర్ గారు విజయశాంతి గారు, వారు ఏ పార్టీలు ఉండే? వారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను ఎక్కడి నుంచి వచ్చినా? ఇవన్నీ వాళ్లకు బీసీ అనే మాట ఎత్తే అర్హత వాళ్ళకు లేదు. వాళ్ళది మొత్తం కుటుంబ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఇంకెంతమంది మంత్రులున్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలున్నా ఉత్సవ విగ్రహాలు లెక్క ఉండాలని చెప్పి నేను అంటున్నాను, వాళ్ళే అంటున్నారు కదా. ఇంకా ఉపశిల్పి కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు, కేసీఆర్ని అడుక్కోండి తప్ప మాకేం సమాధానం లేదంటే అర్థం చేసుకోండి. అందుకని ఆ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి వాళ్ళకి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మంచి ప్రాంతం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎంతమంది మంత్రులు? 18 మందిలో స్పీకర్లు, చైర్మన్లు అంతా 21 మంది చీఫ్ విప్లు. మొత్తం దాంట్లో బీసీలకు ఆనాడు వాళ్ళు ఇచ్చిన మంత్రివర్గం ఎంత తెలుసా? నలుగురే. దానికని నన్ను నిలగొట్టిండు, ముగ్గురే. తర్వాత ఏం నువ్వు ఉన్నప్పుడు అని ఇస్తే ఇవాళ అణగారిన వర్గాల కోసం ఆలోచించగలిగే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ, గుర్తుపెట్టుకో. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినరు. ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం చేసింది, ఒక మైనార్టీ బిడ్డను చేసింది దేశానికి రాష్ట్రపతి. మోడీ గారు వచ్చిండు సంపూర్ణమయ్య మేయార్తోటి. ఎవరైండు రాష్ట్రపతి? ఒక దళిత బిడ్డ అయిండు, రామ్నాథ్ కోవింద్. దేశం ఎప్పుడు ఆలోచన చేయలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఈ దేశంలో రాష్ట్రపతి పదవి వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిందా? ఇచ్చింది. ఇలా రాష్ట్రాలలో మీరు చూడండి, కేంద్రంలో 70-71 మంది మంత్రులు ఉంటే 27-28 మంది మంత్రులు ఓబీసీలకు ఇచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని ఇంకా ఎస్సీల గురించి మాట్లాడినా, ఎస్టీల గురించి మాట్లాడినా, బీసీల గురించి మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీకి ఏది రాదు. ఇది ఉత్తమాటలు అనే భావన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకు మందకృష్ణ మాదిగా ఉన్నాడు, 40 ఏళ్ళు కొట్లాడిండు, 30 ఏళ్ళుగా కొట్లాడిండు ఆయన ఒకటే ఆశయం కోసం. కానీ 30 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఒక ఆశయం కోసం కొట్లాడుతున్న సంస్థ ఏ పార్టీ ఆదరించలే. చివరికి ఇది మంచిది కాదు సమాజానికి అని చెప్పి మళ్ళీ మోడీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆదుకొని ఏబీసీల వర్గీకరణ చేసుకోవాలని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని దేనికి లేదు వాళ్ళకు. బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళ పట్ల మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు లేదు.